నర్సరావుపేట మండలం రావిపాడు గ్రామంలో ఆదివారం అమలోద్భవి మాతా తిరునాళ్లలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. తిరునాళ్ల సందర్భంగా ఆదివారం అమలోద్భవి మాత గుడిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి స్వగ్రామం రావడంతో రావిపాడు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామస్తులను ఉద్దేశించి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. చిన్నతనంలో ఇక్కడే చదువుకున్నామని, ఈ ప్రదేశంలో ఆటలాడామని గుర్తు చేసుకున్నారు. నా ఉన్నతికి తోడ్పాటు అందించిన వారు ఎక్కడున్నా మర్చిపోరని అన్నారు. గ్రామస్తులు చూపిన అభిమానం ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. ఈ చర్చికి 100 సంవత్సరాల చరిత్ర ఉందని నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. గ్రామస్తులు చూపిస్తున్న అభిమానం ఎప్పటికీ మర్చిపోలేని అన్నారు. అమలాపురం నాయకుడు ఉన్నవాడు మన భాగ్యభూషణి. ఆయన చెప్పాను, నిన్న ఒకటి చెప్పాను, సైట్ చేసి ముఖ్యంగా ఈ స్కూలు నేను ఆడుకున్న నేల, చదువుకున్న పాఠశాల, నేను అక్షరం దిద్దింది ఇక్కడే, పుస్తకం పట్టుకున్నది ఇక్కడే. చిన్నప్పటి నుంచి మా టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి కుటుంబాలని సైతం వదులుకొని మాకు చిన్నప్పుడు చెప్పినటువంటి పాఠాలు, వారి సేవా తత్పరత, ఆ కమిట్మెంట్ అన్నీ కూడా చిన్నప్పటి నుంచి నాలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాయి. అలాంటివన్నీ చూస్తూ పెరిగినటువంటి వ్యక్తిని నేను. వారు ఏ విధంగా అయితే నాకు స్వచ్ఛమైన సేవను అందించారో అదేవిధంగా నా వచ్చే 25-30 సంవత్సరాలు ప్రజలకి, అన్ని వర్గాల వారికి, అన్ని ప్రజలకి, ముఖ్యంగా కంబైన్డ్ గుంటూరు జిల్లా ప్రజలందరికీ, ఇంక్లూడింగ్ పల్నాడు జిల్లా వాళ్ళందరికీ నా శక్తి మేరకు సహాయం చేస్తానని తెలుపుకుంటూ, ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరినీ కలిసే అదృష్టం, భాగ్యం కలిసింది. వాళ్ళు చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్స్ కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళు చూపించే అభిమానం ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు గ్రామస్తులు ఈరోజు మంచి కార్యక్రమం పెట్టారు. మమ్మల్ని అందరినీ కూడా పిలిచారు. ఇప్పుడు కేంద్ర మంత్రి గారు పెమ్మసాని గారిని, మమ్మల్ని, అలాగే ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారిని అందరూ కూడా పిలిచి మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే రావిపాడు ప్రసిద్ధి చెందింది చర్చ్ అనేది 100 సంవత్సరాల పైగా ఉన్న పురాతన చర్చ్, కొత్త చర్చ్ కట్టబోతా ఉన్నారు. అన్ని సహాయ సహకారాలు మా వైపు నుంచి తప్పకుండా దానికి అందిస్తామని చెప్పి మీ ముఖ్యంగా తెలియజేస్తూ, అలాగే ఈ సంవత్సరం ఏదైతే ఈ డెవలప్మెంట్కి సంబంధించి ఇష్యూస్ ముందుకు తీసుకెళ్తా ఉన్నామో, ఇప్పటికే మనం 2 శాఖలకు సంబంధించి కేంద్రీయ విజయాలను నిన్న మీ అందరూ చూసుకుంటారు రావడం జరిగింది. అలాగే ఈ హైవే కూడా మనకి చిలుగుపేట, నర్సరావుపేట టు నక్సల్కల్ హైవే కూడా, దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి, అందరి ఆమోదయోగ్యంతో ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం. అందరికీ కూడా సుముఖంగా ఉండే విధంగానే ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. త్వరలో పూర్తవుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం.